హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ సత్య బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్టవ్ అయితే కొన్నాను. ఇది కరెంట్ అనమాట. వీడియోస్ కోసమే కొన్నాను. ఎందుకంటే అక్కడ కిచెన్లో ఇబ్బందిగా ఉంటుంది చేయడానికి. దానికోసం అని చెప్పేసి స్టవ్ కరెంట్ అనమాట. ఇది ప్లగ్ అంటే జస్ట్ ఎవరైనా తీసుకుంటారని చెప్తున్నాను. అమౌంట్ కూడా తక్కువ పడింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పూర్తి చేసి మనం వంట స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఇంక ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. ముందుగా అయితే దీనికి మంచిగా బొట్లు పెట్టుకుందాం. ఎంతైనా మన సెంటిమెంట్ కదా. ఇవాళ శుక్రవారం కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ సత్య బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్టవ్ అయితే కొన్నాను. ఇది కరెంట్ అనమాట. వీడియోస్ కోసమే కొన్నాను. ఎందుకంటే అక్కడ కిచెన్లో ఇబ్బందిగా ఉంటుంది చేయడానికి. దానికోసం అని చెప్పేసి స్టవ్ కరెంట్ అనమాట. ఇది ప్లగ్ అంటే జస్ట్ ఎవరైనా తీసుకుంటారని చెప్తున్నాను. అమౌంట్ కూడా తక్కువ పడింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పూర్తి చేసి మనం వంట స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఇంక ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. ముందుగా అయితే దీనికి మంచిగా బొట్లు పెట్టుకుందాం. ఎంతైనా మన సెంటిమెంట్ కదా. పూజ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఐటమ్స్ చూద్దాం ఫస్ట్. అంటే ఫస్ట్ టైం కదా పొయ్యి నేను కొత్తగా వాడుతున్నాను. ఇండక్షన్ స్టవ్ తెలుసు కానీ తెలియదు. షుగర్ అన్నమాట. ఫస్ట్ స్వీట్ చేస్తున్నాను కొత్త పొయ్యి మీద. జీడిపప్పులు, ఉప్మా రవ్వ, కొంచెం పాలు కనిపిస్తుందా, దీంతో 2 గ్లాసెస్ వాటర్, నెయ్యి మాట. ఇది సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే టైం. ఇప్పుడైతే హీట్ ఎక్కుతుంది, పొగలో కూడా వస్తుంది. ఏంటో పొయ్యిలోంచి వచ్చినట్టు పోతుంది. ఇందాక భయమైంది. ఫస్ట్ ఇవంటే ఇండక్షన్ స్టవ్ తెలుసు కానీ తెలియదు మాట మనకి. గిన్నె అయితే పెడదాం, రైట్ టైంకి పెడదాం. ఎందుకంటే మంచిది పువ్వు తీసి పక్కన పెడదాం. కొంచెం నాకు భయం మాట. ఇప్పుడు 1లో పెడదాం. 1 గ్యాస్ లాగే ఉంది కానీ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అవుతుంది అంతే. వన్లో పెడితే స్లోగా అవుతుంది. 2లో పెట్టాను. 2లో పెట్టాను. ఇది 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇటు చూపిస్తాను. ఇది మాట 1లో పెడితే స్లో, 2లో పెడితే మీడియం, 3లో పెడితే హై అని చెప్పాడు. ఓవరాల్గా ఇలా ఉంది స్టవ్ అయితే. వస్తుంది, స్లోగా వస్తుంది. కొంచెం స్పీడ్గా పెడదాం. ఇప్పుడైతే ఆన్ చేసాం కదా, హీట్ అయింది. చూడండి రెడ్గా అయింది. వేడి వేడి పొగలు వస్తాయి. ఇప్పుడు దీన్ని 2లో పెట్టానమాట నేను. మమ్మీ సపోజ్ అది మళ్ళీ రెడ్గా అవ్వకపోతే ఏం చేస్తుంది? ఏమో అప్పుడు ఏదో చేద్దాం. ఒకవేళ రెడ్గానే ఉండిపోతే ఏం చేస్తుంది? బాగా తొందరగానే అవుతుంది. యా గైస్, ప్లగ్ మార్చాక తొందరగా అయింది. చూడండి వేయగానే హీట్ అయిపోయింది బాగానే తొందరగానే. పెద్ద జీడిపప్పులు వేద్దాము. ఇంకా హీట్ అవ్వలేదు. నెయ్యి అయితే గీ వేసాను కానీ గీ హీట్ అవ్వలేదు. కంగారు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. దీని మీద కొంచెం కంగారుగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు హీట్ అవుతుంది. 3లో పెడదాం అండి. అయితే 4లో పెట్టి మాట్లాడుతుంది. చాలా రెడ్గా ఉంది కింద అయితే. ఫస్ట్ టైం కదా, కొంచెం అలాగే ఉంటుంది హడావిడి. నువ్వు దాని మీద చెయ్యట్టకే సపోజ్ పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి గాయస్. అలాంటి పొయ్యిల దగ్గర మరి గ్యాస్ బండ దగ్గర చెయ్యి పెట్టిన ఏం కాదు. ఏం లేదు, సుర్రు అంటది. అంటే కొంచెం స్లోలో పెట్టాను. 2లో పెట్టాను కదా, అందుకే స్లోగా అవుతుంది. 3లో నీళ్లు చల్లుకోవాలి గాయస్ ఫస్ట్ అయితే. అసలు నీళ్ళు చల్లితే ఇంకా అంతే సంగతి. కరెంటు నీళ్ళు చల్లుతారా?
స్లోగా హీట్ అవుతుంది. గైస్ మా మమ్మీకి ఒక 10 మిలియన్ చిచి 10 మిలియన్ అయ్యి బాబు ఒక 10 మిలియనే 10K ఏంటది సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగొస్తే మా మమ్మీ దాని మీద చేయి పెడుతుంది ఇలాగ. నేను పెట్టను, మా అమ్మాయి పెడుతుంది. మా పిల్లి పెడుతుంది. అవును, అది ఏంటని బెటర్ ఫ్రై అయిపోయి ఫ్రై అవుతుంది, కానీ కొంచెం స్లో ప్రాసెస్, బట్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు జీడిపప్పులు గైస్ దగ్గర నుంచి అఫీషియల్గా ఉండదని దూరం నుంచి పెట్టింది మా మమ్మీ. అంటే కొంచెం అఫీషియల్గా ఉండదండి, ఏదో ఒకటి నాకు వచ్చింది చెప్తున్నాను. ఇలాగా మౌనం పాటిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ బాగానే అవుతుంది. కాకపోతే కొంచెం నేను స్లోగా పెట్టాను కదా, 2లో పెట్టాను, 3లో పెడితే ఇంకా ఫాస్ట్గా అవుతుందన్నమాట. గైస్ అయిపోయాక రప్ప రప్ప తినేయాలి. కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకుంటే దీని మీద బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. బండ పొయ్య దీని మీద ఎలాంటి గిన్నె అయినా వాడచ్చు అన్నమాట. ఇదే గిన్నె వాడాలని ఏం లేదు, ప్లాస్టిక్ కూడా వాడచ్చు గైస్. నువ్వు వాడు, పెద్ద అయ్యాక నీకు పెళ్ళి అయ్యాక నువ్వు ప్లాస్టిక్ వాడు, మీ ఆయన కొనుక్కోవచ్చు. బాగుంటుంది గైస్. అప్పుడు కుండల మీద చేసుకున్నట్టు వచ్చినట్టు ప్లాస్టిక్ మీద చూడండి మంచిగా. ఇప్పుడు మనకి రోస్ట్ అయిపోయింది కదా, దీన్ని తీసేద్దాం. బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసుకుందాం అన్నమాట. ఏంటి నెయ్యిలో వాటరా? ఒకసారి వాటర్ ఏంటిది వైబ్రేట్ అవుతుంది. సారీ టెన్షన్లో మర్చిపోయాను. సరే గాయ్స్, మరబ్బా నేను చెప్పగానే మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మ కొట్టాలి రావు. అవును, నాకు రావు. ఈవిడే పక్కనుండి ఇలా చెయ్యాలి మమ్మీ అని నాకు ఇప్పుడైతే ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తాం. అంటే ఫస్ట్ టైం దీని మీద చేస్తున్నాం కదా, కొంచెం హడావిడి, కొంచెం టెన్షన్లో అన్నీ కలిసి వస్తాయి. ఇదేంటిది, ఇదేదో వచ్చింది కందిపప్పు అనుకుంటా. అంటే చచ్చిపోతాయి అంటే. ఇంకా రేపటి నుంచి వంటలు వెరైటీ వంటలు చేస్తాను. ఎస్ గైస్, మా పిల్లిని కూడా ఉండేస్తుంది. కోళ్ళు తొలకాయలు అన్నీ తీసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఛానల్. అర్జెంటుగా చేయండి. దీపావళి వస్తుంది కదా, దీపావళి వంటలు చేస్తాను రేపటి నుంచి. దీపావళి వంటలు, దీపావళికి సంబంధించినవి అన్నీ చేస్తాను. ప్రతి పండక్కి మా మమ్మీ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. నా మాటలు అర్థం కాకపోతే ఏమనుకోకండి, నేను అట్లా చెప్పేది చెప్తాను అట్లా. అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కాదు నా వాయిస్ ఏంటో, అసలు ఏం చెప్తుందో కూడా అర్థం కాదు నాకు అసలు. సో గైస్, ఇలాగా కొంచెం వేపుకున్నాక నేను చెప్తాను, నువ్వు సరే. ఇలా వేపుకున్నాక ఇంకొంచెం, సో ఇలాగా కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఇంకా రాలేదు. దీన్ని ఇలా వదిలేస్తే వస్తుంది. కొంచెం మళ్ళీ నల్లగా అయిపోయేంత వరకు వదిలేస్తే అది తినడానికి అసలు బాగోదు. అందుకే కొంచెం వదిలేదు. సో ఇప్పుడు వద్దు మమ్మీ, వేడిపోయి. చూడండి గాయస్, మా మమ్మీని చూడండి. మా మమ్మీ బ్యూటీ, చాలా బ్యూటీ. చూడండి గాయస్, అక్కడ ఒక ఫేస్, ఒక ఆకారం వచ్చింది చూసారా? అది మా ఇంట్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అవును గైస్, మా ఇంట్లో అయితే రోజు అమ్మాయి అంతే. చూసారా, ఈ పొయ్యి ఫిట్ చేసేటప్పటికి నాకు నీరసం వచ్చింది. దీంతో తల్లాడి దెబ్బకు నీరసం వచ్చేసింది. సో గాయస్, అలాగా బ్రౌనిష్ కలర్ వచ్చిందా? ఏంటిది, నేనే చెప్తున్నా గాయస్ ఎలా చేయాలో. మా మమ్మీ కొంచెం భయపడుతుంది అనమాట. చెప్పు, వచ్చిందా? వచ్చింది, చాలు. కొంచెం వచ్చింది గాయస్, అందులో వేసేసుకోవాలి బౌల్లో.
నేనే వాయిస్ ఓవర్ అన్నమాట. లేదు ఇది ఇట్లా కాదు, మనం ఇప్పుడు కొత్తగా 2 నిమిషాలు అయిపోయేలా చేద్దాం. దీన్ని ఇందులోనే ఉంచేసి డైరెక్ట్ వాటర్ వేసేస్తాం అన్నమాట. భయం వేస్తుంది guys. సో అలా పొగలు వస్తాయి అనమాట వేయగానే. అవి భయపడకుండా మనము అలాగే నుంచుంటే. ఇందులో షుగర్ కూడా వేసేస్తున్నాను. అమ్మా కలుపుతున్నావేంటి అంత ఇలా కూడా బాగుంటుంది ఉన్నట్టు ఉంది ఉడుకుద్ది కదా, చాలా బాగుంటుంది. గైస్ మీరు కొంచెం ఈ వీడియో చూస్తే అది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఉప్మా అయిపోతుంది తర్వాత. ఉప్మా నూకతోనే చేస్తారు ఇది, మరి ఉప్మా రవ్వతో. షిట్ ఐఎమ్ సారీ గైస్. నేను తీసేసాను పక్కకి గిన్నె, ఎందుకంటే కరెంట్ కదా, ఫస్ట్ టైం కదా, కొంచెం భయం అన్నమాట. నాకు నార్మల్ గానే భయం. తిని టేస్ట్ చెప్తాను గైస్ ఇప్పుడు నేనైతే, అది అయిపోగానే. రెడీగా ఉంది గైస్, రెడీగా ఉంది. అవసరమైన పనులు కూడా వదిలేసి వచ్చాను. అవును. ఇంకేమైనా వేస్తా అందులో టేస్ట్ బాగా, పాలు కాదు టేస్ట్ బాగా. ఇంకేం వేస్తారు? గడ్డి వేసిన తెచ్చుకో, అక్కడ ఉంది. పొయ్యి అయితే ఓకే బాగుంది, బట్ నాట్. కానీ కొంచెం భయం పడుతున్నా, 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఇంజక్షన్ స్టవ్ ఏంటది? ఇంజక్షన్ పొయ్య ఇంజక్షన్ స్టవ్ ఏం లేదు గైస్, అదైతే ఉరుకుతుంది. ఉరుకుతుందా? ఎటు పొయ్యి స్మెల్ వస్తుందని లేదు, ఉడుకుతుంది అనకుండా ఉరుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉడుకుబట్టింది కదా, ఇప్పుడు ఇందులోనే పాలు కూడా వేసారు. ఒకసారి దగ్గర చూసేద్దాం. సో ఇలాగా అటు ఇటు కాకుండా పాల ప్యాకెట్ బయట పెట్టాను, వెళ్ళిపోద్ది ఏంటో డౌట్. బయటే ఉంది, ఫ్రిడ్జ్ లో పెడతాం, మర్చిపోయి పొద్దున్న చాయ్ పెట్టాక. గైస్ మీకోసమే కొనుక్కుంది మా మమ్మీ పొయ్యి అయితే. అవును ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. పొయ్యి తెచ్చాను, టేబుల్ కూడా తెచ్చాము, వంట చేసుకున్నాను, రెడీ కూడా అయ్యాను. ½ అవర్ పైన పట్టింది రెడీ అవ్వడానికి. స్టిల్ ఇస్తుంది. అప్పుడప్పుడు అలాగా అవుతూ ఉంటుంది గైస్. మీరేం పట్టించి తెలుగు అమ్మాయిలో రెడీ అయ్యాను. అబ్బే తెలుగు అమ్మాయి జుట్టు ఎరబోసు కదా. చూడండి కొత్త ఆడుతుంది. స్వీట్ అయితే బాగానే ఫాస్ట్గానే అయిపోయిందిలే. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, దగ్గర నేను చూపిస్తాను. దీంట్లో జీడిపప్పు వేస్తాను అన్నమాట. ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉండి అయిపోయింది. గాయ్స్ ఓ షిట్, దగ్గర తీసుకురా మమ్మీ. ఇందులో కలర్ కూడా వేసుకుంటారు, కానీ ఎందుకు ఫుడ్ కలర్ అని నేనే వేయలేదు, ఇంట్లో తినేదే కదా. చాలా సింపుల్గా అయిపోయింది, బాగుంది. స్టవ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది, కొనుక్కోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది అన్నమాట. బ్యాచిలర్స్. సో రేపటి నుంచి నేను కూడా చేస్తాను గైస్, మీరు కూడా చూడండి అనమాట. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కొత్త స్టవ్ మీద ఫస్ట్ స్వీట్ చేశాను. చూసారా? రేపటి నుంచి ఫుల్ నాన్ వెజ్, వెజ్. మా అమ్మాయి ఏదో చెప్పుకుంటాడు, చెప్పు. చూసారా? అది ఇట్లా పొంగుతుంది, బుడగల్లాగా అన్నమాట. ఓకే డన్. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. తీసుకొని నోట్లో వేసుకుందాం. సో ఇంతేమాట, ఎక్కువసేపు ఉంటే నల్లగా అవుతుంది, అసలు బాగోదు. చూడండి ఎంత రెడీగా అయిపోతుంది. మా మమ్మీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మమ్మీ కాదు, అక్క.